పంపు సెట్ కోసం అన్వేషణ. ఏ రోడ్డు కలుస్తాం? ఏది మనం మన కిందకి ఇలా కనపడ్డాయి కదా, అది ఎట్టుపోయింది. ఈ రోడ్డు కలవమే. కలుస్తానులే పదా. షూరా? నువ్వు ధైర్యంగా పదా, నేను అన్నాను కదా. ఏం లేవు ఇది. నేను పంపు సెట్ అనుకున్నా దూరం నుంచి. భద్రం ఆడు పడతావేమో, ఆ పైనుండి ఆకేసాయి. అమ్మా భద్రం 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 భద్రం. సరిపోద్ది అందరికీ, సరిపోద్ది అందరికీ. సరేరా, సరిపోదా? అమ్మో ఇది తొట్టి. నీళ్ళు పెడితే ఏం కాదంటావా? మునుగు పైన స్ప్రెడ్ అవ్వకుండా మునగాల. ఆడ నీళ్లు ఒకరోజు పైన పడ్డాయి అనుకో, దాని మీద ఉయిర్ మీద సరకండి. నువ్వు చూడలే కదా ఇంతవరకు ఇట్టాడుగా. అదే నేను స్ప్రెడ్ అవ్వకూడదని చెప్పాను, లోపలికి వెళ్ళిపో. అది ఆ పక్క తిప్పచ్చా, పైన పడుతుంది. ఇదే వాటర్ మసాజ్ వాటర్. నాకు ఆ వైర్ మీద దాని పడతాయని భయం వస్తుంది. అంటే మనవడే నిలబడలేకపోతున్నాయి. నాకు ఆడాడు పడతాయని భయం వస్తుంది. నేను బిల్ల రైలు ఇలా ఉంటా, మీరు నీళ్ళు నా బండి పడగట్టేయండి. ఇలా నా పైన పడాలి. ఇలా ఎప్పుడు ఇలా ఏ కాదు కాదు మీరు చెవుల్లో ఫోటో పడుతుంది. అలాగే వీడియో తీస్తే పైన ఫోటో ఆపుకుంటాడు. యాడ్ మీరు మేము మునుగుతూ ఉంటే ఇది కనిపించింది. జలగని చెప్పాడు విజయ్. నాకైతే తెలియదు, జలగ నేను త్వరగా చూడలేదు. ఇది మనల్ని పట్టుకునేదంటే రక్తం అంతా అలా పీల్చేస్తుందంట. అలాంటివి చాలా ఉన్నాయి అని చెప్పేటప్పుడు భయం వేసి వచ్చేసాము. ఎందుకంటే అక్కడ వాటర్లో మునగాలంటే ఆ వాటర్ వచ్చి ఆ కరెంటు, అక్కడ పక్కనే కరెంటు బోర్డు ఉంది, దాని మీద పడుతూ ఉన్నాయి. అదేమన్నా షాక్ కొడుతుందో, ఈ జలగలు ఏమన్నా కరుస్తాయేమో అని ఎక్కువ భయం వేసింది. అందువల్ల ఫ్రీగా ఎంజాయ్ చేయలేకపోయినా. నాకైతే అసలు నీళ్లు చూస్తే అసలు అలాగే చిన్నపిల్లని అయిపోతానమాట. సో మొత్తానికి ఒక 1/2 అవర్ దాకా బాగా వాటర్ మసాజ్ అయింది. చాలా దుమ్ముంటుంది కారు ముందు నేను దొరుకుతున్నా అంటవా? ఎండలు ఆరుకుంటా
చెప్పులు దాని మర్చిపోయా అవి పడిపోయాడు చెప్పకపోతే వదిలేసి వెళ్ళిపోయాడు అంతే కదా. సో ఫుడ్ కూడా మేము తీసుకొచ్చేసాం, పొలాల్లో కూర్చొని సరదాగా తిన్నామని చెప్పి. కానీ పచ్చని పంట పొలాల మధ్య ఇలా అన్నం తింటూ ఉంటే నాకు చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చాయన్నమాట. మేము పొలాల్లో పనిచేసేటప్పుడు ఎప్పుడైనా మధ్యాహ్నం బండి కట్టుకొని అన్నం తీసుకెళ్లేవాళ్ళు అక్కడ ఉన్న వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా. సో ఆ బండిలో ఎక్కి సరదాగా వెళ్ళేవాళ్ళం అనమాట. ఇలాంటి ప్లేస్లో చుట్టూరు కూర్చోబెట్టి పని వాళ్ళందరినీ చుట్టూరు కూర్చోబెట్టి ఒక్కొక్కరు వడ్డిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆకులు, ఇస్తరాకులు అని ఉండేటివి, అవి పంపించేవాళ్ళు. లేదంటే తాటి ఆకులు జస్ట్ దాన్ని ఒక బౌల్ లాగా చేసి దానిలో తినేవాళ్ళు. అప్పుడు సంగటి ముద్దలు పెట్టేవాళ్ళు అనమాట. సంగటి ముద్దలు అయితే చేత్తోనే సంగటి ముద్దలు చేతిలో ఎత్తుకొని మధ్యలో ఒక గుంటలాగా చేసుకుని ఆ గుంటలో కూర వేసుకునేవాళ్ళు అనమాట. ఆ కూర అయిపోయిన తర్వాత మళ్ళీ కూర వేయాలి, అలా ఉండేది. సో ఆ జ్ఞాపకం గుర్తొచ్చింది. సో మొత్తానికి మాకు మంచి లొకేషన్ అయితే సెట్ అవ్వలేదు, కానీ ఎందుకంటే మొత్తం పొలాల్లో మాకు పెద్ద చెట్టు ఇలా కొంచెం విస్తీర్ణంగా ఉండే స్థలం అయితే కనిపించలేదు. సో మొత్తానికి ఇక్కడైతే రోడ్లోనే ఒక చిన్న గ్రానైట్ బల్ల కనిపించింది. సో దాని మీద తిందాం అనుకున్నాం. మేము మెయిన్ సాప అవి తెచ్చుకుందాం అనుకున్నాం, అవి మర్చిపోయాం. అందువల్ల లేకపోతే సాప అయితే హ్యాపీగా పొలాల్లోనే సాప వేసుకొని కూర్చొని హ్యాపీగా తిని ఉండొచ్చు. సో మొత్తానికి పైనేమో మామిడి చెట్టు చాలా పెద్దగా ఉంది, లైట్గా పూత పూస్తుంది అనమాట. ఇక పొలాలన్నీ కూడా పండిపోయి ఉన్నాయి. పొలాలు పండినప్పుడు అంత అందం ఉండదు, మామూలుగా పచ్చగా ఉండేటప్పుడు బాగుంటుంది. ఇప్పుడైతే ఏటు పక్క చూసినా పొలాలు పండిపోయి ఉన్నాయి కాబట్టి మనకు బోర్లు కూడా ఎక్కడ దొరకలేదు. సో అదే పంట పండినప్పుడైతే బోర్లు దొరుకుతాయి. నాలో చూపిస్తున్నా ఏందా మామిడికాయలా? అది కాదు, చెరుకే రావాలి తినాలో, నేను చూసి నేర్చుకోవాలా. ఎత్తుకో గడ, ఇంకోటి గడ ఎత్తుకో. ఏం దాన్ని అడుగు చూస్తే దాకా వదిలేసేట్లేవా? నువ్వు ఇంకొక రోజే నీకు టైం ఉంది విజయ్. నీకు ఇంకొక రోజే టైం ఉంది. రేపు లావు నువ్వేం తినాలనుకుంటావు తిని. మీ చెరుకులు దొరకవాడా? అబ్బా అబ్బా, ఆ పొళ్ళు గిల్లు ఊడిపోతాయి. ఏడ నాకు చెరుకు తింటామంటే ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అది కాదు చెప్పాలా ఏంటే, మా ఊరి నన్ను ఫ్రీగా చెరుకు కూడా తిరగని తినలేదు. ఇది కూడా చూడు, సగం మండి సగం మండల. ఇలా చూడండి మా వదిన సగలు చూడండి. మీ వదిన సగలు చూడబల్లా, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకరు తిరుగుతారు, ఏందబ్బాయి నువ్వు మా నిర్మలాన్ని ఇలా అంటున్నారు, మీరు ఏమనుకుంటున్నాను అంటారు. అదే కానీ ఇప్పుడు 5 o'clock అట్లా అయింది అనుకో, ఇంకా ఎక్సలెంట్ గా ఉండండి, ఎండ లేకుండా హ్యాపీగా. చూడు పచ్చని పైర గాలి, మంచి అదేమంటారు వరి వాసన. ఏమంటారు తెలుసా నీకు? అక్కడక్కడ ఉండేది పెద్ద కలుపు మొక్కలు అంటారు. కలుపు మొక్కలు కాదు అవి, మరి అవి కేడులు అంటారు. మనం ఇప్పుడు తింటున్నామే ఏందయ్యా? చెరుకులు. చెరుకులు కాదు, కాదు కాదు, ఊదర్లు అంటే ఊదర్లు అంటారు. అటల్ని అక్కడంతా ఫుల్ గా ఉండే చూడు. అయ్యే సర్లే నువ్వు ట్రై చెయ్యి. మళ్ళీ రోడ్డు వేరే బాగలా. ఇంకేం డైలాగ్ చెప్పండి. ఏం డైలాగ్ చెప్పండి? సైడ్ పోతుంది కదా, డైలాగ్ చెప్పండి. ఇంకేం చెప్పలేదు చాలు. అక్క వ్యూవర్స్ పాజిటివ్ కమెంట్స్ పెట్టినట్టు మీ ఫీలింగ్స్ ఏంటి? పాజిటివ్ పెట్టినప్పుడు ఫీలింగ్స్ అనుకుంటే నెగటివ్ పెట్టినప్పుడు ఫీలింగ్స్ ఫస్ట్ చెప్పండి. ఆనందంగా ఉంటుంది ఎవరికైనా, ఆబ్వియస్ గా. కొత్తగా చెప్పండి ఏదైనా. కొత్తగా అంటే ఏం చెప్పను, నేను ఏం చెప్పాలని ఎక్స్పెక్ట్ చేస్తాను, చెప్పు. ఇక చూడండి ఇలాంటి రోడ్లో తీసుకొచ్చింది మా వదిన. కారు మొక్కలన్నీ కాదు, మొక్కలన్నీ నీకు దీనిలోకి వెళ్ళిపోతున్నాయి. జుడు జుడు ఎంత ఎంతో ఆ చెట్టు. అవును, యాక్సిడెంట్ అయిపోయింది ఆ చెట్టుకి. చాలా నువ్వు ట్రై చేయి. ఇంకా మేము మా కారు దీనిలో దించేస్తారేమో నాయన నువ్వు.
సో మొత్తానికి సన్న రోడ్లో తీసుకెళ్తూ ఉన్నాను. ఇప్పుడు కొంచెం పెద్ద రోడ్ వచ్చిందనమాట. సో హ్యాపీ. ఇది పెద్ద కారు కాబట్టి కిందేం తగలదు. మామూలుగా చిన్న కారు అయితే మొత్తం మొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయేటివి. ఇక విజయ్ పక్కనుంటే మాత్రం ప్రణవ్ ఉన్నట్లే ఉంటుంది నాకు. సో ప్రణవ్ లేని ఫీలింగ్ అయితే 1 వీక్‌లో విజయ్ ఉన్నప్పుడు తీరిందనమాట. సో ప్రణవ్ కూడా అంతే పాపం, ఎక్కడైనా వెళ్ళాలంటే ఓపికగా తీసుకెళ్తాడు. బాగా ఎంజాయ్ చేస్తాడు. సో మా ప్రణవ్‌ని విజయ్‌లో చూసుకున్నాను అనమాట ఈ 1 వీక్‌గా. సో మొత్తానికి బాగా ఎంజాయ్ చేశాం. ఇక 1 డేలో వెళ్ళిపోతున్నాడు. సో బాగా మిస్ అవుతున్న ఫీలింగ్. కాకపోతే సంవత్సరానికి 3 సార్లు వచ్చేస్తుంటాడు. వాళ్ళ అమ్మ గుర్తొస్తే చాలు వచ్చేస్తుంటాడు అనమాట. సో ఇండియా మిస్ అయిన ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. సో మాకు కూడా అనిపిస్తుంటుంది, అప్పుడప్పుడు వస్తుంటాడు కాబట్టి మాకు కూడా పెద్ద మిస్ అయిన ఫీల్ అయితే ఉండదు. మొత్తానికి మా ఊరు వచ్చేసాం. రైట్ సైడ్ ఇందాక చూసారు కదా, మా ఊర్లో వినాయకుడి గుడి కొత్తగా కడుతున్నారనమాట. ముందున్న వినాయకుడి గుడి లోపల సొరంగంలో ఉన్నట్లుంది. దాన్ని మళ్ళీ తీసి కడుతున్నారు. సో వచ్చేసాక ఈవినింగ్ లక్ష్మి అక్క, జానకి అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. సో వాళ్ళు తులసి కోట దగ్గర కొంచెం దీపం పెట్టు, పొద్దుపోయిందంటే సరే తులసి కోట దగ్గర దీపం పెట్టేసి వాళ్ళు సవక చెట్లు అంతా తెచ్చున్నారు అనమాట నాటడానికి. సో ఇంట్లోనే పెట్టి ఈరోజు నీళ్ళు చల్లుతున్నారు. చచ్చిపోయిన మొక్కలు మళ్ళీ కొత్తగా నాటుతారంట. సో అవి తెచ్చిపెట్టున్నారు. మొత్తానికి ఈరోజు వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నాను. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.